ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సిల్ల గురించి తెలుసుకుందాం. ఎవరు చేశారు? మ్యాడీ చేశాడు. ఇంత బాగా చేసావు మ్యాడీ, చాలా బాగా చేసావు. మావ పెళ్ళి కదా నాన్న, అందుకని ఇంత బాగా చేశాను. వచ్చి వరుణ్ని చూసి, బ్రో ఎంత అందంగా ఉన్నావు నువ్వు, ఒక సెల్ఫీ తీసుకుని. కూతురు వాళ్ళు వస్తారు, పెళ్లి కూతురు వాళ్ళు వస్తే మన నాగవల్లి కాంటీ అంటే, లేదమ్మా పిన్ని అని పిలువు అంటే ఆమె పిన్ని అని పిలుస్తుంది. ఈ పెళ్లి చూపులకి ఇల్లంతా అరేంజ్ చేశాను. ఇప్పుడు లోయికి పెళ్లి చూపుల చీర తీసి పెట్టాలి. అక్క, మొన్న మీ కూతురు పండగకి చాలా పట్టు చీర నగలు వేసుకుంది కదా, లోయికి పెళ్లి చూపులు ఉన్నాయి, మీరు ఇస్తారా అని అంటే, సరే ఇస్తాను, కానీ ఎట్లా తీసుకెళ్ళను అట్లే తీసుకొని రావాలి అంటే, సరే అక్క అని అది తీసుకుంటాను, నగలు ఇంకా చీర. వస్తుండు, ఏంటమ్మా అవి అంటే, లోయికి పెళ్లి చూపులకు చీర ఇంకా నగలు పక్కింటి ఆంటీకి అడిగాను, ఇచ్చింది అని అంటే, సరే లోయి ఎక్కడ అంటే కాలేజ్కి వెళ్ళిందంటే, ఈరోజు చెప్పాను కదా నేను కాలేజ్కి వెళ్ళొద్దని, పెళ్లి చూసుకోవడానికి వస్తున్నారని, ఎందుకు వెళ్ళింది అని అంటాడు. అప్పుడే లోకికి ఫోన్ చేసి, ఎందుకు వెళ్ళావు నువ్వు, పరువు తీయకుండా ఇంటికి వచ్చేసాయి, వాళ్ళు పెళ్లి చూసుకోవడానికి వస్తున్నారు అంటే, సరే అన్నయ్య వస్తాను అని లోకి అంటుంది. ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఈ వరుణ్ ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో నాకే అర్థం అవ్వట్లేదు. వరుణ్ది లైవ్లో ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూపిస్తుంది. చూపించగానే మన లోకి అనేది ఫుల్ ఏడుస్తుంది అనమాట. ఏడవంగానే అప్పుడే మధు వస్తుంది. ఏంటి లోయి అలా ఉన్నావు, ఎందుకు మూడీగా ఉన్నావు, అప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఏమైందో చెప్పుకో నాకు అని అంటది. హెల్ప్ చేస్తాం, నేను మోసపోయాను అని లోకి అరుస్తుంది. నన్ను చీట్ చేసిండు మధు, నన్ను చీట్ చేశాడు, నా వల్ల అవ్వట్లేదు, అసలు వరుణ్కి ఎంగేజ్మెంట్ అనేసరికి నాకు వల్ల అవ్వట్లేదు అని పాపంలోకి ఏడుస్తుంది. పడుతూ అలాగే చెయ్యి అనేది కట్ చేసుకుంటుంది పాపంలోయి. అప్పుడే మన మధు తొందరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. ఈ పిచ్చి పని చేసావు, చెప్పు లోయి చెప్పు అని మధు అడుగుతుంది. నేను వరుణ్ ప్రేమించుకున్నాము అని చెప్తుంది లోకి. మన వరుణ్ డల్లు కూర్చుంటాడు. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, ఏం బాబు అలా డల్లుగా ఉన్నావు అని అంటారు. తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అంటుంది, మన కూతురు లేదు కదా అందుకే డల్లుగా ఉన్నట్లుండు, వస్తుందిలే మా కూతురు అని చెప్తారు. తర్వాత పంతులు గారు అంటాడు, వెళ్ళి బట్టలు మార్చుకోరా బాబు అని చెప్తుంది. సరే అని వెళ్తుంటే మన మ్యాడీ తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మ, మ్యాడీ నువ్వు రిలేటివ్స్ వస్తున్నారు కదా వాళ్ళని చూసుకొని నేను తీసుకెళ్తాను అని వరుణ్ వాళ్ళ అమ్మ వాడిని తీసుకొని వెళ్ళిపోతుంది. వరుణ్ ఫేస్ అలా పెట్టుకుంటే వేరేళ్ళకి డౌట్ రాదా? మిస్టేక్ చేసిన ఒక్క సెకండ్ కిట ఆలోచించాను వరుణ్, నేను శ్రేయ విషం తాగి చచ్చిపోతాం, అమ్మా చేసుకొని వచ్చేసేయని వాళ్ళ అమ్మ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత మన లోకి మధు కూర్చుంటారు. కూర్చొని మన మధు అడుగుతుంది, నిజమా లోయి? అవును మధు, నేను వరుణ్ డీప్గా లవ్ చేసుకున్నాం, నాకు ప్రాణం మధు, తను లేకపోతే చచ్చిపోతాను. ప్రేమించి వేరే వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి? నేను మోసపోయాను మధు, నేను మోసపోయాను, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. అలా అని తన బ్యాగ్లో నుంచి శారీ ఇంకా తాళిబొట్టు చూపిస్తుంది అందరికి. వరుణ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, మరి ఏం చేయమంటావు మధు అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. లైవ్లో చూపిస్తుంది, ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. గిట వచ్చేసింది, చూసావా మధు, రింగ్స్ మార్చుకోవడమే ఆలస్యం, అది కూడా జరిగిపోతుందని. నా మధు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంది. ఆలోచించగానే, ఈ విషయం మ్యాడీకి చెప్పలేవంటే, ఎన్నోసార్లు చెప్పాను వరుణ్కి చెప్పమని, చెప్పలేడు. మ్యాడీకి చెప్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మ్యాడీ కూడా కాల్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోతే తను అంటుంది, ఇకపోతే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు, నీకు పిచ్చా లోయి, నా జీవితం అనుకొని ఎన్నో కలలు కన్నాను, లేకుండా వరుణ్ ప్రేమ లేకుండా నేనున్నా వేస్టే. ప్రేమ నిజమైతే, వరుణ్ నిన్ను నిజంగా ప్రేమిస్తే నీ ప్రేమ ఖచ్చితంగా గెలిపిస్తాను. ప్రేమించిన వాడు దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో అది నాకు తెలుసు, అందుకని నీ లవ్ నేను సక్సెస్ చేస్తా, నువ్వేం టెన్షన్ పడకు అని. మధు, నిజమే, నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో గుడిలో, నేను మ్యాడీ వరుణ్ని తీసుకొని వస్తాం, సరేనా? ఎలాగలో చేసి ఆ వరుణ్ని తీసుకొస్తే బాగుండు అని లోకి అనుకుంటారు. లోయి అనేది ఇంకా రాదు. వాళ్ళ అన్నయ్య, ఏంటి అమ్మ ఇంకా లోయి రాలేదు, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అంటారు. ఇదేం కొంప ముంచుతుందో ఏమో అని అంటారు. అప్పుడే పంతులు గారు వాళ్ళ ఇంటికి, అంతా మంచిగా జరుగుతుందమ్మా, పెళ్లివారు ఫోన్ చేశారు, గంటలో ఇక్కడ ఉంటారంట తీసుకురానికి వెళ్తుంది. చందు వెళ్ళి, ఏంటమ్మా లోయి ఇంకా రాలేదు ఏంటి అని అంటుంది. అనే, ఏమోరా నాకు తెలియదు అని అంటుంది వాళ్ళమ్మ. తర్వాత సరే నేను కాలేజ్లో మా ఫ్రెండ్ తెలుసు, వానికి ఫోన్ చేసి అడుగుతాను అని ఫోన్ చేస్తాను. ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి, లోయి ఉందేమో కాలేజ్లో వెతికి చూడరా అని అంటే, తను అంటాడు కాలేజ్లో లేదు తను అని చెప్తాడు. కాలేజ్లో లేదంటమ్మా అంటే, ఎక్కడికి వెళ్ళింది మరి అని అంటుంది. లోకి ఎక్కడుందో వెళ్ళి చూసేసి వస్తాను. మ్యాడీ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి మ్యాడీ కాల్ చేస్తే మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోతే ఒక చిన్నపిల్లకి చెప్పి, మ్యాడీ నా ఫ్రెండే, వెళ్ళి మీ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది రమ్మన్నది బయట అని అంటే, సరే అని వెళ్తాడు. వెళ్ళగానే మధు అంటుంది, ఏంటి ఇంకా రాలేరు మీరు, ఏంటి ఈ విషయం లోపల మాట్లాడుకోవచ్చు కదా, బయట ఎందుకు మాట్లాడాలంటే, ఇది వేరే విషయం అని చెప్పి, లోకి ఇలా చేసిందని మొత్తం కట్ చేసుకుంది అని చెప్తారనమాట. లోయి ఎందుకు అలా చేసింది అంటే, వరుణ్ లోయి ప్రేమించుకున్నారు అంటే మన వరుణ్ షాక్ అయిపోతాడు. బిలీవ్ దిస్, లోయి ఇంకా వరుణ్ ప్రేమించుకుంటున్నారా,
నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అవును మ్యాడీ, నాకిటే ఇప్పుడే తెలిసింది. వాళ్ళిద్దరు గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకున్నారంట. అవును, టైంకి నేను పక్కన ఉన్నసరికి లోయి ప్రాణాన్ని నేను కాపాడగలిగాను. లోయి ఎలా ఉంది? పర్లేదు. గుడిలో పెళ్లి బట్టలతో ఎదురు చూస్తూ ఉంది. నిజంగా ప్రేమిస్తే నేను లోయికి మాటిచ్చాను, ఎలా అయినా నీ పెళ్లి చేస్తానని. తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది మధు. బావ చాలా సెన్సిటివ్. ఈ వరుణ్ ప్రేమ నిజమైతే ఈ ప్రేమ గెలవాలి. అవును మధు. మధు, ఒక పని చెయ్యి. నువ్వు గుడికెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. నువ్వు లోకి, నేను ఎలాగైనా వరుణ్ని తీసుకొని వస్తాను ఇక్కడ మేనేజ్ చేసి, సరేనా?